चावराति जय देव मंगलमूर्ति योगी मंगलमूर्ति दर्शन मात्रे माना शरणे मात्रे माना रामाना मूर्ति सुजगौरी कुमारा चंदना देवोटे कुंकुम केदारा हीरे ललिता मुकुटा शोभा शोभरा शोभा देनो पूरे शरणे कामिका जय देव मंगलमूर्ति योगी मंगलमूर्ति दर्शन मात्रे माना स्मरणे मात्रे माना रामाना मूर्ति जय देव लंबोदर पीतांबर फणिवर वंदना सुरारोड़ा तुंदत्रेण जनार्दने मात्रे माना रामाना मूर्ति जय देव करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तो हृदयारविन्दे भवानी नमामि विद्महे महादेवाय धीमहि रुद्र प्रचोदयात् विद्महे कन्याकुमारी धीमहि विद्महे महाद्युतिकराय धीमहि प्रचोदयात् विद्महे वासुदेवाय धीमहि विद्महे चक्रतुण्डाय धीमहि विद्महे कद्रुवंशाय धीमहि विद्महे अवधूताय धीमहि मंत्रवत्सुदावाहिदेवताभ्यो नमः मंत्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणा यानि पापानि निर्मान्तरकृतानि च प्रदक्षिणमदेते पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर आत्मत्रय प्रदक्षिण नमस्कारान् समर्पयामि प्रार्थने సాయిబాబా ఆలయంలో షిరిడి సాయిబాబా ఆలయంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. అట్టి సందర్భంగా ఆలయంలో శివ పంచాయతన విగ్రహాలను ప్రతిష్టాపన కార్యక్రమం 3వ తారీఖు నుండి 3, 4, 5వ తారీఖులలో యజ్ఞయాగాదులతోటి శివ ప్రతిష్టాపన కార్యక్రమం జరుపుబడుతుంది. అదే ప్రకారంగా సాయినాథుని ఆలయంలో సాయినాథుని లక్క విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరుపబడుతుంది. అట్టి కార్యక్రమము శ్రీ మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో మరియు వీరేందర్ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కార్యక్రమాలు ప్రారంభమైనాయి. 3వ తారీఖు నిన్న గణపతి హోమము మిగతా కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు కూడా దేవన్లకు అందరికీ కూడా నూతన విగ్రహాలకి అభిషేక స్థాపన కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం మంగళహారతి, మధ్యాహ్నం మళ్ళా హోమ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఈరోజు కార్యక్రమంలో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మన వీరేందర్ దంపతులు మరియు జయప్రకాష్ రెడ్డి గారి దంపతుల ద్వారా విగ్రహాలను ఆవిష్కరించే కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నాము. తదనంతరము మధ్యాహ్నం 12 గంటలకు ఆరతి అనంతరము మన సాయి భక్తులచే అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరపబడుతున్నది. ఈ కార్యక్రమంలో నిన్నటి నుంచి కూడా భక్తులు, సంగారెడ్డి భక్తులు, ఉత్తర ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా వచ్చేసి సాయినాథుని దర్శించుకొని సాయినాథ్ కృపను పాల్గొంటున్నారు. అలాగే మధ్యాహ్నం కూడా ఈరోజు భవన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. రేపు తర్వాత విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా ఉంటాయి. కావున ఈ అవకాశాలందరూ కూడా సంగారెడ్డి ప్రజలు వినియోగించుకొని సాయినాథుడు మరియు పంచాయతీన శివమహేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని మా యొక్క
ओम नमस्ते साक्षात् ऋतुमस्मीं सत्रमस्मीं अवधुमा अवधुतार अवश्यकार अवधातार अवधातार अवश्चातार भरत साई रेड्डी नामदेश चिरंजीवी जय नामदेश जय साई रेड्डी नामदेश
కొంచెం ముందుగా వదిలేనా ఇలా ఊగే బాబా కాబట్టి ఇటు ఊపాలి. ఇది మెయిన్ ఓపెనింగ్ అనమాట. అక్కడి జటాధరం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం సద్గురు సాయినాథ్ కీ జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. లైట్ ఎవరు ముట్టినా జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మేడం మేడం ఇక్కడ మేడం మీరు కూడా మేడంతో కప్పి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ओम शतमानं भवति शतायुष्यः पुरुषः
4 గంటలకు వస్తాం. చాలా ఫాస్ట్ మీకు వస్తుందా? నేను కొట్టుకుంటాను. తిప్పండి 3 సార్లు తిప్పండి. బట్టి మేళ మనకి ఓం కొద్దిగా ఎదురుగా ఇట్లా నిలువుగా పట్టుకొని చేతులు ఇట్లా పట్టుకోండి. చేతుల నుంచి వదలకుండా ఒకటేసారి గట్టి కొట్టండి. చేతుల నుంచి వదలకండి. ఏ భూత ప్రజరంతి దివానస్తం పరిమిచ్చందో విదరస్య ప్రేష్యా ఏభ్యో పరమృతి ఆమోహనావసరే పుష్టిపుష్టిపతిరదధారో. నీరు ఇందులో పట్టండి. ఇక్కడ కొట్టి నీరు అందరూ పట్టండి. ఇది కొట్టిపాలి కొట్టండి. दार्शे नमः पुष्पाणि समर्पयामि भूतनाय नमः परिभागं वेदयामि विदाये नमः परिभागं वेदयामि चरके नमः परिभागं वेदयामि मंगलाक्षसे नमः परिभागं निवेदयामि ओम नमोस्तपवित्रो वासरमावस्थानदोर्वा यस्मरे पुण्डरीकाक्षं सभायाभ्यन्तरश्री छाया హలో హలో ఒక్కసారి అందరు భార్య భర్తలు మీరు ఇద్దరు దంపతులు నల్ల ఇక్కడనే ఉంది. కాళ్ళు తస్య జంఘ పాదోర్ధ్వ
పాదోర్ధ్వం ఉచ్యతే గర్భశ్చే ఉదరం జ్ఞేయం ఘటిశ్చ ఘటిమేఖల స్తంభాంశ బాహవో జ్ఞేయ ఘంట జిహ్వ ప్రకీర్తిత దీప ప్రాణోస్థ విజ్ఞేయో అపానో జననిర్గమః బ్రహ్మస్థాన యదేతశ్చ తన్నాభి పరికీర్తితాః హృత్పద్మ పిండికా జ్ఞేయ ప్రతిమ పురుషః స్మృతః పాదచార స్వహంకారో జ్యోతిః తత్ చక్షుః ఉచ్యతే తదూర్ధ్వ ప్రకృతిస్తస్య ప్రతిమ సంస్మృతో బుధైః నలకుంభాది అధోద్వారం తస్య ప్రజననం స్మృతం శుకనాస భవేన్నాస గవాక్షః కర్ణ ఉచ్యతే కపోత పాలి స్కందోస్య గ్రీవాచ మనసారిక కలశస్తు శిరోజ్ఞేయం మజ్జాది వ్రతసంహితం మేధశ్చైవ సుధాం విద్యా ప్రలేపో మాంసముచ్యతే అస్థినీచ శిలాస్తస్య స్నాయు కీలాదయః స్మృతాః చక్షుషి శిఖరాస్తస్య ధ్వజాః ఏషాః ప్రకీర్తితాః ఏవం పురుషరూపం తం ధ్యాత్వా చ మనసా సుధీః ప్రాసాదం పూజయే పశ్చాత్ గంధ ధ్వజాదిభిః శుభై సూత్రేణ వేష్టయేత్ దేవం వాసస్తత్ పరికల్పయేత్ ప్రాసాదమేవం అభ్యర్చ వాహనం చాగ్రమండపే పాదోపాదశిలాస్తస్య పాదాజంఘాపాదో రథముచ్యతే గర్భశ్చేవోదరంతే యమగణిష్ఠఘటిమేఖలా సంభావ్యవాహో జ్ఞేయ గంగాజిహ్వా అపకీర్తిత దీపప్రాణోత విజ్ఞానోపానో జననిర్గమః బ్రహ్మస్థానే దేవశ్చ తన్నాది ప్రకీర్తితాః రత్నపరిణిలా జ్ఞేయ ప్రతిమా పురుషత్వ ఆచారస్త వికారో యోగిస్తశ్చ సూక్తతే తదో ప్రకృతంచ ప్రతిమా సంపుజత్వైః ఇందాక మనం చెప్పాం అంటే ఎప్పుడైనా సరే ఒక ప్రధానమంత్రి ఒక స్కూల్ కట్టారనుకోండి, ఒక ప్రాజెక్ట్ చేశారనుకోండి, దాన్ని ఏం చేస్తారు? జాతిని అర్పిస్తారు. అంటే ఒక్కరు సాధారణంగా దేవాలయంలో ఉన్న భగవంతుడు మాత్రమే భగవంతుడు అనుకోవడం కూడా పొరపాటు. ఎందుకు అంటే ఇందాక మనం శ్లోకాలు చెప్పాం. పాదో పాదశిలాస్తస్య పాదా జంఘోతముచ్యతే గర్భశ్చే ఓదరంగేయం కటిశ్చ కటిమేఖల. అంటే ఇదంతా కూడా ఈ యొక్క దేవాలయం యొక్క వర్ణన. దేవాలయం అంతా కూడా భగవత్ స్వరూపమే. ఉదాహరణ చెప్పాలంటే ఘంటా జిహ్వా ప్రకీర్తితా. ఏదైతే మనం గంట పెడుతున్నామో దేవాలయంలో అది భగవంతుని యొక్క నాలుక అని. ధ్వజా కేశా ప్రకీర్తితా అని. ధ్వజస్తంభం ఎప్పుడైతే పెడుతున్నామో అది భగవంతుడి యొక్క వెంట్రుకలని. ఎప్పుడైతే కలశం పెడుతున్నామో పైన అది భగవంతుడి యొక్క ముఖమని. దీపము అనేది ఆ భగవంతుడి యొక్క ప్రాణం అని. ఇలా ప్రతి ఇందాక మనం చెప్పినటువంటి విషయాలన్నీ దీంట్లో ఉన్నాయి. అట్లా ఏవైతే రాళ్లతో దేవాలయమే ఆ భగవత్ స్వరూపం. అందుకే ఒక్కోసారి భగవంతుడి దర్శనం కాకుండా శిఖర దర్శనం చేసుకున్నా కూడా అంత దర్శనం యొక్క ప్రాప్తి ఆ పుణ్య పని మనకు దొరుకుతుంది అని పెద్దలు చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే
దేవాలయం మొత్తం కూడా భగవత్ స్వరూపమే. ఇందాక మీరు చేసేటువంటి విషయం ఏంటంటే ఇది మా ఒక్కరిది కాదు, వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి నేను నిర్మించాను. ఎవరిని మనమే నిర్మించడానికి భగవంతుడు నిర్మించాడు కాబట్టి ఆయన దానికే మనం అర్పిస్తున్నాం. ప్రజలే భగవంతుడు, భగవంతుడే ప్రజలు. కాబట్టి ఇదంతా ఈ రోజు నుంచి ఈ దేవాలయంలో వచ్చే ప్రతి భక్తుడు ఏదో సాయిబాబా దేవాలయం కమిటీది కాదు, నాదా కాదు, చేసినందుకు నాది కాదు, చేసినందుకు మీది కాదు. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడిది యొక్క దేవాలయాన్ని మీరు ఈరోజు ఈ యొక్క జాతిని అర్పిస్తున్నారన్నమాట. హర నమ పార్వతీ. ఇప్పుడు లోపలికి వెళ్ళి గర్తన్యాసం చేసుకుందాం. గర్తన్యాసం అయిన తర్వాత అప్పుడు మన సమయం అవుతుంది. ఆ తర్వాత శిఖరం తీసుకొని యంత్రాలు తీసుకొని 3 ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం యంత్ర స్థాపన చేయాల్సి ఉంటుంది. మీరందరూ ఇక్కడ ఉండండి. ఓం ఇంద్రాయ నమః వజ్రం స్థాపయామి అక్షరత్నాని పూర్వాని త్రివేద వజ్ర మౌక్తిక వైదూర్య శంఖస్వానిక పుష్యరాగ ఇంద్రనీల మహానీల ఇతి న్యస్య ఇంద్రాయ నమః వజ్రం స్థాపయామి అగ్నయే నమః మౌక్తికం స్థాపయామి యమాయ నమః వైదూర్యం స్థాపయామి నిర్దయే నమః శంఖం స్థాపయామి
Krishna
समर्थशस्त्रं असीमहे गानपदप्रतिष्ठां नमो जयराय हर नमः पार्वतीपतये सूर्यनारायण भगवान् ओम आशिष्यशानो वृषभो न युध्वो हस्ते नरुष्या ओम नर्य प्रजां मे गोपाय प्रदत्ताय देवते यादाय ఇట్లా తెంపండి ఇక్కడ ఇక్కడ सुमुखे कदंतश्च कपिलो गजकर्णकः अंबोदरश्च विगतो विघ्नो लोकनाधिपो बालचन्द्रो गजाननः दुण्डशूर्पकर्णो हैरण्यस्कन्दपूर्वजः भगवान मंगलाय बलक्नम सुजनंदने पदारावलंदने वलंदने वलंदने बलक्मे पदे ग्रेवोस्मरामे हस्तेरां जयस्तेरां गुरुस्तेरां बराभवेनां देव रक्षावरदयस्तो जनार्दनः गंगरेश्वरेण सत्यं ब्रह्मेणा जनार्दनः ब्रह्मादवन्दुण्डन्दण्डवानिन्दभैरवं काशीं गुहां गंगा भवाने मनकर्णिका आपदामपहत्तारं दातारं सर्वसम्पदा श्रीरामं भोजो भोजो नमाम्यहं लक्ष्मीनारायणाभ्यां नमः देवताभ्यां नमः नीलगर्भाभ्यां नमः वृन्दराभ्यां नमः देवज्येष्ठाभ्यां नमः वास्तुदेवताभ्यो नवग्रहेभ्यो नमः देवेभ्यो देवेभ्यो नमः देवेभ्यो प्रजे नमः श्री त्रिगुणात्मिका जगदम्बाजे नमः श्री त्रिगुणात्मिक दत्तात्रेयाय नमः श्री शेषराजाय नमः श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावृयोर्मध्यदेशे नमस्तदेवता ब्राह्मण हर हर पुरचरण सन्निधो अस्मिन् वर्तमाने व्यवहारके जातवानेन प्रभवादिषु
अवतीर्णस्य देवदेवोत्तम देवता सार्वभौमस्य अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य चतुर्दश भुवनाधीश्वरस्य श्री शिवपञ्चातन देवता कश्यप गोत्र काश्यप नामधेश धर्मपत्नी समेतस्य ईश्वरम नामधेश राघवेन्द्र नामधेश पिता नामधेश श्रीरंग नामधेश साई धनिष नामधेश साई नामधेश कुटुंबानां पंडित गोत्र वेंकटेश नामधेश पद्मनाभ विनय नामधेश साईराम नामधेश कुटुंबानां देश गोत्र आनंद नामधेश कित्या नामधेश वैष्णवी नामधेश सह कुटुंब अश्विनी नामधेश सह कुटुंबानां गौतमश गोत्रोद्भव साईराम नामधेश रमादेव सकुटुंबान पौर्णिश गोत्रोद्भव श्रीधर नामधेश उमादेव नामश चिरंजी अर्चना नामधेश चिरंजी अतिथि नामधेश सर्वकुटुंबान मार्कंडेश गोत्रोद्भव भद्रा नामधेश मार्कंडेश गोत्रोद्भव श्रीनिवास नामधेश धर्मस्तु विजय लक्ष्मी नामधेश श्री दुर्गा नामधेश सकुटुंबान मार्कंडेश गोत्रोद्भवस्य सुदर्शन नामधेश सुजाता नामधेश सकुटुंबान मार्कंडेश गोत्रोद्भवस्य वीरेंद्र नामधेश निर्मला ज्योति नाम साई प्रकाश नामधेश नवीन कुमार नामधेश सकुटुंबान मेरिसेत गोत्रोद्भवस्य राधा कृष्ण नामधेश लक्ष्मी नामधेश चिरंजीव सुमंत नामधेश सुहास नामधेश सुजना नामधेश सह कुटुंबानां नामधेश सह कुटुंबानां स्प्लेड गोत्र पांडव नामधेश धर्मपत्नी समेतस्य सह कुटुंबानां तिप्पारेड्डी गारी गोत्र भक्तारेड्डी नामधेश संगमणि नामधेश सतीश रेड्डी नाम अंजनी नामधेश चिरंजीव विहान नामधेश आशिल नामधेश मणिकंदन नामधेश सहकुटुंबानां समर्थे शंकरप्प नामधेश धर्मपत्नी समेतस्य पद्मम्म नामधेश सुहास नामधेश कविता नामधेश भरत कुमार नामधेश स्नेहा नामधेश सहकुटुंबानां गोत्रमय तपसि गोत्रोद्भव नरसिंह नामधेश धर्मपत्नी समेतस्य सूर्यमणि नामधेश सहकुटुंबानां गोत्रप्रा आवाहित देवता पुराणोक्तफलप्राप्त्यर्थं सकुटुंबानां सपरिवाराणां द्विपदचतुष्पदसहितानां क्षेमस्थैर्य धैर्य विजय अभयारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं प्रपद्ये महागणाधिपतये नमः निर्विघ्नं कुरु पृथ्वीमन्त्रस्य मेरुपुट्टरजे कूर्मो देवता सुदलच्छन्दः आसने विनियोगः अनन्तासनाय नमः पृथ्वीत्रयोदयालोकादेवित्वं विष्णुनाथः समुद्रवर्धने देवी भवतस्तरमण्डले विष्णुभक्ते वस्मभ्यन्वादस्मरशं शिवस्वमे पंचगंगा अपकीर्तिता सर्वस्वानि समर्पयामि नमस्करोमि प्रचोदकेन पूजा द्रव्याणि एवम् आत्मानन्तरं प्रोक्ष अवधपूजनीय देवताभ्यानो అందరూ కూడా చేతులు జోడించి కూర్చోండి భవ సంకల్పౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే कुंडलं समेत वस्त्रं सुरसेरुहेक्षणं वक्षस्थलगौरिगोस्तभं नमामि विष्णुं शरभागतलभुजं क्षमाकुसुमसङ्काशं काश्चपेयं महत्तुतिं भवायं धर्मभाग
యోగిం శేషం వర్తనాభం జగంబరం సంగమానందాతరాజం దక్షగంగాలయం తథా భక్త గౌరాంగం చతుర్భక్త సమన్వితం అక్షత్ర పుణ్యకాభే నిర్వరకాలం విదింతజ స్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భద్రాయ దేవి దుర్గే దేవి నమస్తే. నమస్కారం చేసుకోండి అందరు కూడా. ఆయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆహారాయ అక్షరాన్ సమర్పయామి పాఠ్యం సమర్పయామి. ఆవాహిత దేవతాభ్యో నమః. सर्वाणि रूपाणि विचित्रधीरः नामानि
ఒక 2 నిమిషాలు చేరు తెచ్చుకోండి.